వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. మలేషియాలో శివుడి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇదైతే బట్టు కేవ్స్ లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్. ఫుల్ వ్లాగ్ అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇదిగోండి మెట్లు ఇలా ఎక్కి పైకి వచ్చామని టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఎంత కలర్ఫుల్ గా అందంగా చాలా బాగుంది కదా. సో శివయ్య కూడా చాలా బాగా మనకి దర్శనం ఇస్తారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడా. సో మలేషియాలో బట్టు కేవ్స్ అంటేనే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ మురుగన్ స్వామి ఉంటాడు, అలాగే ఈ శివుడి టెంపుల్, అమ్మవారి టెంపుల్స్ కూడా అన్ని ఉంటాయి. 1 by 1 ఇట్లయితే బ్లాగింగ్ చేస్తాను. ఇదిగోండి ఫస్ట్ అయితే మీరు ఆ పరమశివుడి దర్శనం అయితే చేసుకోండి. స్వామివారికి చూడండి వస్త్రం వచ్చేసి తెల్లటి వస్త్రం కప్పి మళ్ళీ కూడా పులి చర్మం లాంటి ఒక వస్త్రం అయితే కప్పారు. చాలా బాగుంది. ఇంకా దర్శనం చేసుకున్నాక ఇంకా టెంపుల్ అంతా చూద్దామని చెప్పేసి ఇట్లా వచ్చాము. ఇంక ఇక్కడ చూడండి వస్తూనే ఉంటాం ఎప్పుడు మేము టెంపుల్స్ కి అంతా కూడా. ఇక్కడ చూడండి నటరాజస్వామి టెంపుల్, నటరాజస్వామి విగ్రహం అయితే ఉంది. ఇంక ఇదంతా కూడా వసంత మండపం అనమాట. కింద చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అభిషేకానికి అయితే వాడుతూ ఉంటారు కదా. సో ఇంకా దీపం అయితే తీసుకున్నాం అనమాట. నెయ్యి దీపం వచ్చేసి స్వామివారికి పెడదామని. దక్షి ఒకటి, నేను దక్షికేమో ఇంకా ఇట్లా చక్కగా నెయ్యి వేసి పెట్టేసి మట్టి ప్రమిదలోనే పెడతారనమాట. 2 రింగెట్ 3 రింగెట్ ఉంటుంది, అంటే ఒక 40 లేదా 60 రూపీస్ ఉంటుంది ఆ దీపం వచ్చేసి. జస్ట్ మనం అలా తీసుకుని అక్కడ దీపాలు ఉంటాయి వెలిగించి అక్కడ పెట్టచ్చు. టేబుల్ లాగా వేసేసి ఉంటారు, అక్కడైతే పెట్టచ్చు అనమాట. ఇక్కడేమో కాలభైరవ స్వామి విగ్రహం ఒకటి ఉంది. మళ్ళీ ఏమో ఇక్కడ నందీశ్వరుడి విగ్రహం కూడా ఉందన్నమాట. కాకపోతే మనం వెళ్ళలేము, గుడి బయట ప్రాంగణం అటు వైపు ఉందనమాట, గుడి గోపురం దగ్గర. సో మనం మెట్లు ఎక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి కింద అమ్మవారి విగ్రహం గుడి గోపురం అనమాట. అందుకే అది దాన్ని గ్లాస్ లో అయితే పెట్టారు. సో స్లాబ్ లాగా కాకుండా ప్రతి ఒక్క గర్భగుడికి ఒక గోపురం అయితే ఉంటుంది కదా, అది గోపురం అనమాట అమ్మవారిది. కాబట్టి గోపురం మీద కూడా అన్ని అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. కిందకి ఇప్పుడు వెళ్ళేసి ఇక్కడ శివయ్య దర్శనం చేసుకుని కిందకి వెళ్ళిన తర్వాత అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాను. ఇక్కడ మెయిన్ బట్టు కేవ్స్ లో అంటే మురుగన్ స్వామి అండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. వందల ఏళ్ల నాటి లైమ్ స్టోన్ గుహల్లో అయితే స్వామివారు స్వయంగా వెలిసారనమాట. అందుకని ఆ డీటెయిల్డ్ బ్లాగ్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేసేసాను. బట్టు కేవ్స్ మలేషియా అని చెప్పేసి సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. తప్పకుండా వెళ్ళి ఆ బ్లాగ్ కూడా చూసేయండి. డిస్క్రిప్షన్స్ కూడా ఈ ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పుడు వీడియో తప్పకుండా ఒక లైక్ అయితే చేసి కంటిన్యూ చేయండి. సో ఇక్కడైతే ఇంకా నేను కూడా ఒక దీపం వెలిగిద్దామని చెప్పేసి తీసుకున్నాం అనమాట. చక్కగా నెయ్యి దీపము ఇంకా అక్కడే దీపం లాగా ఉంది కదా, అక్కడ వెలిగించుకొని ఇప్పుడైతే నేను గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్న తర్వాత దీపం పెడదాం అనుకున్నాను అనమాట. సో మలేషియాలో ఎక్కువ కూడా ఏంటంటే కొబ్బరికాయ కాకుండా అందరు ఇట్లా దీపాలతో కానీ అర్చన చేయించుకుంటారు చక్కగా. పూజారులకు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి కొంచెం తెలుగు కూడా వచ్చిందండి. ఎందుకంటే మలేషియాలో ఇండియన్ మెజారిటీ, అంటే ఇండియన్ పాపులేషన్ కూడా తమిళియన్స్ చాలా మంది 100 years బ్యాక్ 50 years బ్యాక్ అట్లా చాలా ఏళ్ల కిందటే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. సో వాళ్ళు కూడా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అనమాట. అందుకే మనకి ఎక్కడ చూసినా కూడా హిందూ దేవాలయాలు అన్ని కూడా ఉంటాయి. చాలా బాగా మన సంస్కృతి సాంప్రదాయాలను అయితే కాపాడుతున్నారు. ఇండియాలోనే కాకుండా ఇండియా అంటే వేరే దేశంలో కూడా మనం ఇలాగ ఇంత చక్కగా మన దేవుళ్ళందరికీ గుళ్ళు కట్టి అవన్నీ కూడా మనం పూజ చేసుకోవడానికి ఎంత బాగుంది అనిపిస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ అంటే అన్ని టెంపుల్స్ లో కూడా కెమెరాస్ ఫొటోస్ అలౌడ్ అండి. అందుకే నేను మీకు ఇంత బాగా బ్లాగ్ చేసి అయితే చూపించగలుగుతున్నాను. మనకి ఇండియాలో కూడా ఏంటంటే కొన్ని దేవాలయాల్లో మనకి ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని గుళ్ళల్లో అయితే అస్సలు తీసుకోకూడదు కదా. ప్రాంగణంలో అయితే తీసుకోవచ్చు, కానీ గర్భగుడిలో ఉన్న కొలువైనటువంటి స్వామి విగ్రహాలు కానివ్వండి, అమ్మవారి విగ్రహాలు కానీ అస్సలు ఫొటోస్ అయితే తీయనియరు కదా. కొన్ని దగ్గర గర్భగుడిలో అంతా విగ్రహాల దగ్గర అయితే ఫొటోస్ తీయకూడదు కాబట్టి తీయలేము. కానీ ఇక్కడ కూడా ఉందండి ఆ సాంప్రదాయం, ఇక్కడ కూడా పాటిస్తారనమాట. కొన్ని టెంపుల్స్ లో అయితే మనం గర్భగుడిలో ఉన్న విగ్రహాలని అన్నిటినీ కూడా మనం అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. కొన్ని ఫొటోస్ కొన్ని టెంపుల్స్ లో అయితే తీసుకోవద్దని చెప్పేసి ముందుగానే రిస్ట్రిక్షన్స్ అంతా పెట్టేసి ఉంటారు. ఇదిగోండి ఇప్పుడైతే స్వామివారికి అయితే చక్కగా హారతి ఇస్తున్నారు అనమాట. ఇంకా హారతి అవన్నీ తీసుకొని పూజ చేసుకున్న తర్వాత అయితే మేము ఇంకా కిందకైతే వెళ్తున్నాం. కింద కూడా
మనకి వినాయకుడి గుడి, అమ్మవారి గుడి అంతా ఉందన్నమాట. అమ్మవారి విగ్రహాలు అవన్నీ కూడా చూసేద్దాము. ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాం. దుర్గేష్ గారు సంకలో ఒకటి పెట్టుకొని ఉన్నారు, ఏంటి అనుకుంటున్నారు కదా, అస్తమాన్ అదైతే రెయిన్ కోట్ అండి. మేము ఎప్పుడు వచ్చినా మలేషియాలో ఈ బట్టు కేవ్స్ దగ్గరికి ఎప్పుడు వర్షం పడుతుంది అనమాట. మలేషియాలో ఎప్పుడు వాన పడుతూనే ఉంటుంది క్లైమేట్. అందులో ఇది సాలంగోర్ ఏరియా కింద వస్తుంది అనమాట ఈ బట్టు కేవ్స్. ఇక్కడైతే ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటుంది అనమాట. సో మేము ఎప్పుడు ఈవినింగ్ టైంలో అట్లా ఆఫ్టర్నూన్ లంచ్ అంతా తినేసి అప్పుడు అయితే స్టార్ట్ అవుతాం అనమాట. ఈవినింగ్ టైంకి వెళ్తే బాగుంటుందని. ఆ టైంకి వచ్చేసరికి వర్షం పడుతుంది, అందుకే ఇంకా ఆ రెయిన్ కోట్ అలా పట్టుకునే ఉన్నారనమాట. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా పైన అద్దాలలో గోపురం ఉండింది, అదే అనమాట ఈ అమ్మవారి గుడి గోపురమే. అది పైన మనకు కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారిని అయితే మనం ఇలా దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, అమ్మవారి చీర చూడండి ఎంత చక్కగా అసలు కట్టారో, ఎంత బాగా కుచ్చుళ్ళు అన్ని అమర్చి చాలా బాగుంది. ఈ గుడి చుట్టూ కూడా వెనకాల అంతా పెయింటింగ్స్ అవన్నీ ఉంటాయండి, మొత్తం అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇంకా అక్కడ రౌండ్ గా కనిపిస్తుంది కదా, అది కూడా అష్టలక్ష్ముల విగ్రహాలు అనమాట. మొత్తం అమ్మవార్లు అన్ని కూడా ఉంటాయి. మేము దక్షికి చిన్నప్పుడు ఇక్కడే ఈ గుళ్ళోనే వచ్చి అక్షరాభ్యాసం అంతా చేసుకున్నాం అనమాట. చాలా బాగా ఉన్నింది చిన్నప్పుడు, చాలా ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ అనుకోండి. ఇప్పుడైతే ఇంకా పెద్దది అయిపోయి స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా వెనకాల ఇప్పుడు చూపించాను కదా అయ్యవారికి అమ్మవారికి కళ్యాణం అన్నట్టు అలా ఉంటుందన్నమాట ఆ విగ్రహాలన్నీ. ఇంక ఇక్కడికి వచ్చేస్తేమో మనకి మళ్ళీ చక్కగా వినాయకుడిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వినాయకుడిని చూస్తే నాకైతే ఏమో మనకి కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు ఉంటాడు కదండి, అలాగే అనిపిస్తుంది అనమాట ఈ విగ్రహం. ఎప్పుడు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నా నాకు కాణిపాకమే వచ్చామా, ఆ స్వామివారిని చూసినామా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అంత బాగా ఉంటుంది విగ్రహం. అలంకరణ కూడా చూడండి, నిండుగా పువ్వులతో ఎంత బాగా అలంకరణ చేశారో. సో చాలా చక్కగా అలంకరణ చేసి ఇక్కడ దారాలు కూడా కడుతూ ఉంటారనమాట, రక్ష దారాలు అన్నట్టు అవి కూడా ఇస్తా ఉంటారు. ఇదండి ఇవాళ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరొక మంచి బ్లాగ్ అయితే మేము ముందుకు వస్తాము. నెక్స్ట్ అయితే అమ్మవారి బ్లాగ్ కూడా షేర్ చేస్తాను. దుర్గా అమ్మవారిది చాలా బాగుంటుంది, 40 అడుగుల విగ్రహము. ఇది కూడా ఆపోజిట్ లోనే ఉంటుంది ఇక్కడ టెంపుల్. చాలా బాగుంటుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. Like, share, subscribe. That's the killer is.